అందరికీ నమస్తే. ఇప్పుడు మనం హైదర్ నగర్ అల్తలాబ్ దగ్గర ఉన్నాము. ఈ అల్తలాబ్ని 2023 సంవత్సరం లోపల 1,83,00,000తోని ఈ సుందరీకరణ పనులు చేపడతామని చెప్పేసి శిలాఫలకం వేసి ఈ యొక్క చెరువుని సుందరీకరణ కోసం ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మీరు చూస్తే ఎక్కడ కూడా ఈ యొక్క చెరువు పనులు అక్కడే ఉన్నాయి. మీకు అక్కడ గమనిస్తే అక్కడ హాస్టల్ ఉంది. హాస్టల్లో కొంచెం కూడా ఒక్కరికి కూడా కిటికీలు ఒక్క రూమ్కి కూడా ఇక్కడ దోమలన్నీ కూడా పిల్లలకు ఇక్కడ ఉన్నటువంటి గుర్రపు డెక్క మీద ఉన్నటువంటి దోమలందరూ అన్నీ కూడా సాయంత్రం కాగానే లేచి ఆ పిల్లల హాస్టల్స్లలో రోజుకొకరు డెంగ్యూ ఫీవర్లకు అనేక రకాలుగా విష జ్వరాలకు పాలై పిల్లలు అవస్థపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులందరూ కూడా ఈ యొక్క దోమల వల్ల నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ చెత్త, విపరీతమైన చెత్త, ఈ చికెన్ షాప్ల వాళ్ళు వివిధ షాప్లలో అందరూ తీసుకొచ్చి ఇక్కడ చెత్త వేయడం, దీనివల్ల దుర్వాసన రావడం, ఇదంతా కూడా పక్కన బస్తీ వాసులకు ముఖ్యంగా హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకు తీవ్రంగా ఇబ్బంది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క చెరువుని సందర్శించడానికి ఎంసీపీ నాయకత్వం ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క అంశం మీద సుధాకర్ అన్న మాట్లాడు. నమస్తే అందరికీ. ఇది హైదర్ నగర్ చెరువు దగ్గర ఉన్నాం. దాదాపుగా 2022లో అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్లో కానీ లేక రాష్ట్రంలో కానీ చెరువులను కాపాడుతాం, చెరువులను సుందరీకరణ చేస్తాం, చెరువులో నీళ్లు నిల్వ చేసి వాటి భావి తరాలకు మేము అందిస్తామనే ఒక ప్రాజెక్టును గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఛాలెంజ్ తీసుకున్న కార్యక్రమం మనందరికీ తెలుసు. మరి అందులో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అనేక చెరువు కుంటలను, చెరువులను కాపాడి వాటిని సుందరీకరణ చేస్తానని ప్రతి రాష్ట్ర బడ్జెట్లో, వార్షిక బడ్జెట్లో కోట్ల రూపాయల డబ్బును కేటాయించిన విషయం మనందరికీ తెలుసు. అందులో భాగంగా మరి హైదర్ నగర్లో మనం ఉన్నాం. ఇక్కడ మరి ఎక్కడ ఏం చేశారన్నది తర్వాత సంగతి. హైదర్ నగర్లోనే అలీదర్ చెరువు కూడా మనం ఉన్నాం. మరి ఈ చెరువును 2022లో 1,82,00,000 అంచనా బడ్జెట్ తోటి సుందరీకరణ పేరుతోటి ఈనాటికి ఉన్న అరికపూడి గాంధీ గారు ఎమ్మెల్యే గారు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఉన్నారు. ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం